ఓకే, మంచిదండి. ఈ యొక్క పునరుత్థాన దినాన మన కన్నతండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు ఈ స్థలానికి కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరు మనందరూ కూడా ప్రభుపక్షం తెలియజేసుకున్నాను. మరి ఎప్పట్లాగే ఈ యొక్క పునరుత్థాన దినాన మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ మాటలైతే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు అటు మాటలు మనం శ్రద్ధతో విందామండి. సహోదరులు గత వారం వివరించినటువంటి అంశాన్ని సహోదరులు అడిగారు, మీరు చెప్పారు, మంచిది. అలానే ఈ యొక్క ఆదివారం దినాన పాఠాన్ని అయితే బేసిక్ పాఠమే. నాకు తెలిసి మీ అందరూ కూడా అనేక పర్యాయాలు ఈ పాఠాన్ని వినే ఉంటారు. అయితే విన్నటువంటి పాఠాన్ని మరలా మన జీవితంలో ఒకసారి నెమరు వేసుకున్నాం. దీన్ని పాఠం ఏంటంటే మనసును స్వాధీనపరుచుకుంటారు. మనం ఈ అంశానికి పేరు ఎక్కడి నుంచి తీసుకున్నామంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. అయితే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే గొప్ప బలాజుడు అనుకోవచ్చు, ఒక రాజ్యాన్ని జయించేవాడు కావచ్చు. అతని కంటే కూడా తన మనసుని దీర్ఘశాంతం కలిగిన వాడు, తన మనసుని స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంట. మనకు ప్రారంభంగా ఆలోచిస్తే దేవుడు మనిషిని ఎన్ని రకాలుగా చేశాడు, ఎన్ని భాగాలుగా చేశాడు మనిషిని. 2 భాగాలుగా మనకు తెలిసింది ఇది కామన్గా. ఒకటి శరీరం, రెండోది ఆత్మ. ఆత్మలో ఉన్న భాగాలు ఏంటో మనకు తెలుసు, జ్ఞానేంద్రియాలు అంటారు వాటిని. పైకి కనిపించేవన్నీ కూడా మనకు తెలుసు. శరీరం ఉన్నటువంటి భాగాలు. ఆత్మలో ఉన్న భాగాలు ఏంటి? హృదయము, అనుష ఈ మూడింటిని చూపించగలుగుతావు బయటికి? ఎందుకు చూపించలేవా అంటే ఆత్మ కనిపించిద్దా? అలాగని ఆత్మ లేదన్నావా? హృదయం, మనసు, మనసాక్షి కనిపించవాయి. కానీ ఇవి చేసే పని అంటే బైబిల్ చెప్పింది. గ్రంథంలో హృదయం చేసే పని ఏంటో, మనసు చేసే పని ఏంటో, మనస్సాక్షి చేసే పని ఏంటో బైబిల్ చెప్పింది. అసలు మనసు చేసే పని ఏంటి? మనసు ఏం పని చేసిద్ది? అనేకమైన కోరికలకు అది నిలయం. కోరికలు వచ్చి కూర్చునేది ఎక్కడ? హృదయంలో కోరికలు వచ్చి కూర్చుంటాయి. కోరికలకి నిలయం అన్నమాట మనసు అనేది. నువ్వు రాజ్యాన్ని జయించినా, రాజులు జయించినా, మనసును జయించలేకపోతే, మనసును స్వాధీనంలో పెట్టుకోనకపోతే, అంతకుముందు నేను సంఘంలో కొత్త వచ్చిన సమయంలో కూడా ఒక పాఠం ఒకటి పెట్టాను, నమ్మకమైన నాయకత్వం పాఠం ఒకటి తీసుకొని. ఇదే నమ్మకమైన నాయకత్వం నేర్పించిందంటే తనతో రాజ్యాన్ని గెలవాలి, ఇతరులను గెలవాలి, వారితో పాటుగా తను గెలవాలి ముందు. బైబిల్లో కనుక మీరు చూసుకుంటా వస్తే యూదా రాజుల్లో చాలామంది ఎలా ఉంటారంటే రాజ్యాన్ని గెలుస్తారు, ఆడున్నటువంటి కుటుంబీకులు అందరూ గెలుచుకుంటారు, తన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. అంటే చూడండి, జనాల్ని సంపాదించుకున్నారు, చుట్టుపక్కల బంధువుల్ని సంపాదించుకున్నారు, కానీ వారు కోల్పోయారు. ఎందుకు? ఈ మనసును స్వాధీనంలో ఉంచుకొనకపోవడం వల్ల ఏం చేశారంటే వారు కోల్పోయారు. అందుకనే గొప్ప పరాక్రమశాలుల కంటే కూడా మనసును స్వాధీనంలో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు అని బైబిల్ ఇచ్చారు. కాబట్టి దీని గురించి మనం ఆలోచిద్దాం ఈరోజు. మనసును గురించి, మనసును స్వాధీనంలో పరుచుకునే వాళ్ళు ఎవరో, మనసును స్వాధీనపరుచుకోనాలి అంటే మనమే చేయాల్సిన పనులు ఏంటి, మనసును స్వాధీనంలో పెట్టుకున్నాక భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఎవరనేది 2-3 సందర్భాలు మనం ఆలోచిద్దాం ఈరోజు. స్వాధీనపరుచుకునట అనేది ఏమొచ్చిందంటే ఆధీనంలో ఉంచుకునట. మనం చాలాసార్లు అనుకుంటాము ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని నేను కరెక్ట్గానే చేస్తున్నాను అనుకుంటాం, మన అభిప్రాయం అది. చూడండి, ఈ మాట మనకి ఇదే సామెతల గ్రంథంలో కనిపించింది. సామెతలు 16:20 చూడండి. ఒక పని చేసేటప్పుడు ప్రతి మనిషికి అది ఆ పని ఎలా కనిపించిద్దో. సామెతలు 16:20 దాకా కాదక్క, 16:25. ఒకని మార్గము
వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను అది తుదకు మరణమునకు చేరును. ఒకరి మార్గం అంట, ఎవరైనా ఒక వ్యక్తి ఒక మార్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అంట, అది తప్పుడు మార్గమైనా సరే మనకు నచ్చింది అనుకో, అది తనకు యథార్థంగా కనిపించింది అంట. ఇదే మాటని ఎత్తి ఇర్మియా గారు కూడా చూడండి, ఇర్మియా గారు కూడా మాట్లాడారు ఒక సందర్భం. ఇర్మియా గ్రంథం ఇదే మాట, ఇర్మియా గ్రంథం 10:23, ఇర్మియా గ్రంథం 10:23 చూడండి. యెహోవా తమ మార్గము నేర్పచుకొనుట నరుల వశంలో లేదని, వారికి వారుగా నేర్చుకోవటం నరుల వశంలో లేదంటది. మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును. అయితే ఎలా ప్రవర్తించాలో, ఎలా యథార్థంగా నడుచుకోవాలో మీకు తెలియదు. అందుకని మీకు నేర్పడానికి నేను ఎవరిని పెట్టా? అనేక మంది ప్రవక్తలు పెట్టాను. ఇర్మియా లాంటి ప్రవక్తను పెట్టాను, యెషయా లాంటి ప్రవక్తను పెట్టాను. అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు మీ దగ్గర పెట్టా. ఎందుకు? ఏది యథార్థమైన మార్గము తెలుసుకోవడానికి, ఏది సత్యమైన మార్గం తెలుసుకోవడానికి వీళ్ళందరినీ నేను మీ దగ్గర పెట్టా. కాబట్టి మీరు వెళ్ళే మార్గము మీ దృష్టికి మీరు అది మంచి అనుకోమాకండి. చాలా మంది ఎవరుకుంటారంటే అదే ఈ స్వాధీనపరుచుకునే విషయంలో, ఆధీనం ఉంచుకునే విషయంలో నేను ఈ పని చేస్తున్నా కాబట్టి ఇది నాకు యథార్థమైనది, అంతేగాని మరి దానికి బైబిల్ యాక్సెప్ట్ చేసిద్దా చేయదా, అది యాక్సెప్టబుల్ కాదా, యాక్సెప్టబుల్ అయితే అనేది మనం ఆలోచించాం అనమాట. కాబట్టి మనం చేసే పని విషయంలో ఏమనుకోవాలంటే, ఏ పని చేసినా కానీ అది యథార్థమైనదిగా అనుకోకుండా, అది దేవునికి నచ్చేదా కాదా, దేవునికి ఇష్టమైందా కాదా, దేవుడు చేయమన్న పనే కాదా అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. అప్పుడు మనసును మనం ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళు అవుతాం. ఏది గ్రంథం ప్రకారం ఆజ్ఞలు ఏమైతే చెప్పినాయో వాటి ప్రకారం మనం జీవించగలిగితే, వాటి ప్రకారం అనుసరించగలిగితే అప్పుడు మన మనసును మనం ఆధీనంలో ఉంచుకున్నట్టు అనమాట. ఓకే, కొన్ని చూద్దాం. దేవుని ప్రజలు మనసును స్వాధీనపరుచుకోవాలి. మొదటి పాయింట్ అన్నమాట. దేవుని ప్రజలు తమ మనసులను స్వాధీనపరచుకోవాలను. అందులో మొదటి వచనం సామెతల గ్రంథం 4:23 చూడండి. అనుష చదవనా? కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రంగా కాపాడుకోవాలంట. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంట. మనం ఈ శరీరానికి సంబంధించి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, ఉండి ఒక్కసారిగా వెయిట్ లాస్ అయినా లేకపోతే వెయిట్ గెయిన్ అయినా వెంటనే అనేక సెంటర్లు ఉన్నాయి లోకంలో, జిమ్ పాయింట్లు ఉన్నాయి, వ్యాయామశాలలో ఉన్నాయి, తినే ఫుడ్ విషయంలో చెప్పేటువంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. అచ్చం వాటి మీద బతికేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఆరోగ్యకరమైన విషయాలు శరీరానికి సంబంధించి ఉన్నారు లేరా, చాలా ఉన్నాయి. దీని విషయంలో మరి హృదయాన్ని భద్రంగా చేసుకునే విషయంలో కానీ, హృదయం పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పే పాఠశాలలే ఉన్నాయి. కొన్ని కనీసం పాఠశాలలో చెబుతారా హృదయ శుద్ధి గురించి, హృదయం యొక్క శుద్ధి ఎలా ఉండాలి అని దాని గురించి చెబుతారా? లేదు. ఎక్కడ దొరికింది మనకు ఆ సమాచారం? వస్తే ఒక ప్రార్థనా మందిరంలోనే దొరికింది, ఒక సంఘంలోనే దొరికింది, ఒక దేవుని వద్దే దొరికింది అది. కాబట్టి హృదయంలో నుంచి దేవదారులు బయటికి వెళ్తాయి. సహోదరులు గత 4 వారాల నుంచి మనం చెప్పుకుంటూ వచ్చింది అయ్యే, మన హృదయంలో ఉండాల్సింది మత్సరము, కోపం, క్రోధం, అసూయ, మత్సరం, ఇవన్నీ కాదు ఉండాల్సింది. జీవధారలు ఉండాలి. ప్రేమ, కనికరం, సాత్వికం, క్షమాపణ, జీవాన్ని ఇచ్చేలాగా ఉండాలన్నమాట. కాబట్టి మన హృదయంలో నుంచి దేవుని ప్రజలు తమ మనసులను స్వాధీనపరుచుకునేది ఎలా ఉంటారంటే, వారి హృదయంలో నుంచి జీవధారలు మాత్రమే బయటికి వెళ్తాయి అంట. హృదయాన్ని లోపరుచుకునేటువంటి స్వభావాలు క్రైస్తవులో ఉండవు, దేవుని ప్రజల్లో ఉండవు. కాబట్టి ఆ విషయంలో మనం ఎలా ఉంటున్నాం? మనసును స్వాధీనపరుచుకునే విషయంలో మన హృదయం నుంచి జీవధారలే బయటికి వెళ్తున్నాయా, జీవాన్నిచ్చే మాటలు బయటికి వెళ్తున్నాయా? ఆలోచిద్దాం మనం. అలా కాకుండా మత్సరము, అసూయ, ద్వేషం ఇవి ఉంటున్నాయా మన హృదయంలో? దేవుని ప్రజలకి అవి ఉండకూడదు. ఇంకోటి కూడా చూద్దాం. అంటే అపోస్తుల కార్యాలు 24-25 పౌలు గారు ఆశా నిగ్రహం గురించి బోధించారు.
అప్పుడు అతడు ఆశా నిగ్రహమును గురించి బోధించాడు. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైన నిన్ను పిలువనంపించునని చెప్పిన ఫెలిక్స్ అనే అక్కడ వ్యక్తి ఉన్నాడండి. యూదుల్లో యూదా మతంలో ఒక మత పెద్ద అతను కూడా. ఆ ఫెలిక్స్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే లంచగుండి, అంటే లంచాలు తీసుకున్న వ్యక్తి, లంచం తీసుకొని పని చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గర కొంతమంది వచ్చి పౌలు అనేకమైన బోధన మార్చేస్తున్నాడంటే మన ధర్మశాస్త్రానికి వేరుగా ప్రకటిస్తున్నాడు, ఎవరు క్రీస్తు బోధ అంట అని చెప్పేసి ఇతని మీద కొన్ని కక్షపూరితమైన మాటలు చెప్పినప్పుడు సరే అతనేం చెబుతున్నాడు అసలు విందాం అనుకొని పౌలు గారిని పిలిపించుకున్నాడంట. పౌలు గారిని తన దగ్గర పిలిపించుకొని తన మనసులో ఉన్న మాటలు చెప్పమన్నాడు. విచిత్రం చూడండి, చాలా గట్స్ ఉండాలి అక్కడ. ఆయన చేసే పని ఏంటి? లంచం తీసుకోవటం. అక్కడికి వెళ్ళి ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, లంచం తీసుకోకూడదు, తీసుకుంటే నువ్వు శిక్షకు పాత్ర అవుతావు అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వెంటనే పౌలు గారి మాటలకు ఆయనకి ఏమనిపించింది? భయం వేసింది. భయం వేసి ఓకే నాకు సందర్భం వచ్చినట్టు పిలుస్తాలే, నువ్వు మళ్ళీ వెళ్ళిపో అంటాడు. అయితే ఆశా నిగ్రహం గురించి పౌలు గారు బోధించారు. ఆశా నిగ్రహం అనేది కూడా ఎలా వచ్చిందంటే మనసును స్వాధీనపరుచుకోవాలి అంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మనిషి ఆశని నిగ్రహించుకోగలిగే శక్తి ఉంటే అప్పుడు మనం మనసును స్వాధీనపరుచుకుంటాం. ఈ ఆశా నిగ్రహం మనకు లేదనుకో మనం మనసును స్వాధీనపరచుకోలేమన్నమాట. కాబట్టి అతను ఏదైతే లోపంతో ఉన్నాడో ఆశ కలిగి ఉన్నాడు కదా, ఏదైతే లోపంతో ఉన్నాడో అదే లోపాన్ని వచ్చి తన దగ్గర చెప్పాడంటే చాలా గట్స్ ఉండాలి. చాలామంది చెప్పరు, ఎందుకంటే ఏముందని ఎంతో కొంత ఇస్తే మన పని జరిగిపోయింది, మనం చెప్పాల్సింది ఎందుకులే అనుకుంటారు. కానీ అటువంటి బోధకులు అరుదనమాట. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ముఖాన్ని మాట్లాడే బోధకులు అరుదు. పౌలు గారు ఏం చేశాడని ఏదో మత పెద్దని ఆలోచించరా, నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు లంచం తీసుకుంటున్నావు కాబట్టి ఆశా నిగ్రహం కనుక లేకపోతే నువ్వు తీర్పు దినాన ఒక పక్కన ఎడం పక్క నుంచోవాల్సి వచ్చింది అని తీర్పు గురించి చెప్పేసరికి మిగులు భయపడి వద్దు ఇప్పుడు వెళ్ళిపో, అవకాశం వచ్చినప్పుడు నేనే పిలుస్తా అని చెప్పేసి పౌలు గారు పంపించేశారనమాట. కాబట్టి దేవుని ప్రజలు తమ మనసుల్ని స్వాధీనపరచుకోవాలి. పౌలు గారు ఆశా నిగ్రహం గురించి బోధించాడు. ఇంకోటి కూడా చూద్దాం. అలానే దీన్ని పేతురు గారు కూడా వీటిని చేర్చాడు. పేతురు గారి యొక్క బోధలో కూడా ఈ ఆశా నిగ్రహాన్ని చేర్చాడు. పేతురు గారు కూడా ఆశా నిగ్రహాన్ని చేర్చారనమాట. చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు ఉంటాయి. తన మహిమని బట్టి 6 వచనం చదవన్నాక 6 జ్ఞానమునందు లేకపోతే 5 నుంచి చదవండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహము. మనకి ఒక్కొక్కటి ఇట్ట కలిపితే చైన్ అవుతుంది. ఏది లింక్ తెంపకూడదు మధ్యలో. అక్కడ 7 పాయింట్లు ఉంటాయి. మనం ఏది తింపినా లింక్ పోయింది, లింక్ పోతే అది చైన్ అవ్వదు, విడిపోయింది. కాబట్టి భక్తిని విడిచిపెట్టేది కాదు, విశ్వాసాన్ని విడిచిపెట్టేది కాదు, సహోదర ప్రేమను విడిచిపెట్టేది కాదు, అలాగని ఆశా నిగ్రహాన్ని విడిచిపెట్టేది కాదు. అదంతా కూడా ఒక చైన్ ప్రాసెస్ అనమాట. కాబట్టి ఈ యొక్క ఆశా నిగ్రహమును గురించి పేతురు గారు కూడా బోధించారు. ఆశా నిగ్రహం కలిగి ఉండకపోతే సమస్య. వీటిని క్రైస్తవుడు జయించవలసినటువంటి సందర్భాలు, లక్షణాలు అని పేతురు గారి యొక్క బోధలో కూడా దీన్ని చేర్చడం జరిగింది. అలానే పౌలు గారు కూడా అన్న మాట చూడండి. పౌలు గారు కూడా ఏమన్నారు? చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:20 చూడండి. మరియు అన్యమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. క్రైస్తవుడు ఎలా ఉండాలంట? తన మనసును స్వాధీనపరుచుకునే వ్యక్తి. ఆ క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే అన్ని విషయాలు ఎలా ఉంటాడు? మితముగా ఉంటాడు. ఒక మంచి క్రైస్తవుడు అంట కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడంట. అది డేంజరే. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఉండిద్దంటే, నాకు అనుషకు ప్రాబ్లం వచ్చింది అనుకో ఇంట్లో, ఏదో సమస్యను బట్టి ఎప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉండు, లేకపోతే ఏదైనా సందర్భాన్ని బట్టి ఏదైనా సమస్య వచ్చింది అనుకో, నేను వెళ్ళి పిలిపాలతో చెప్తాను ఏదైనా సందర్భంలో.
నాకు కొద్దిగా ఇబ్బంది పెడుతుందన్న, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పాను అనుకో. ఫిలిప్ అని ఏమనాలి, సంవత్సరాలకు వస్తూ ఉంటే అన్న కూర్చొని మాట్లాడి ఏం కాదు అంతవరకు అయితే తనకి లిమిట్ అది. అలా కాకుండా నేనేదో చెప్పానని చెప్పేసి ఇంటికి వెళ్ళి అనుష మీద దుర్భాషలు ఆడితే భవిష్యత్తులో ఇంటికి వస్తే నీ కాఫీ కట్టు, ఇంటికి వస్తే నీళ్లు కట్టు, ఆగపడినప్పుడు 100 కట్టు, ఏది అలా గుడ్డిగా వెళ్ళిపోతాయి. అంటే మనకంటూ ఒక మితం ఉంది, ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు చెప్పాలి అనే మితం ఒకటి ఉంది. అలానే స్త్రీలు కూడా ఏదైనా పురుషుని గురించి అక్క ఈ మధ్య కొద్దిగా అన్న బాగా సరిగ్గా ప్రవర్తించట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడు, కొద్దిగా తొందరపడి మాట్లాడుతున్నాడు అని స్త్రీలు వచ్చి ఎవరికైనా చెప్పారనుకో, స్త్రీలు వెళ్ళి పురుషుని ఇంటి మీద పడి మాట్లాడకూడదు. పనికి మాట్లాడ ఏంది నువ్వు చేసే పనులు, అమ్మాయి చెబుతుంది నీ గురించి మొత్తం అని అనకూడదు. ఎందుకంటే భార్యాభర్తలు అనేవాళ్ళు ఈరోజు అలుసుకున్నా, ఈరోజు గొడవ పడినా 4 రోజుల తర్వాత అయినా, వారం రోజుల తర్వాత ఇద్దరు ఒకటవుతారు. అది కామన్ థింగ్. ఎన్ని సమస్యలు వచ్చిన ఇద్దరు ఒకటవుతారు. అనవసరంగా వారి జీవితాల మధ్యలోకి మనం పోయి తొందరపాటు పడి అన్ని విషయాల్లో ముందుకెళ్ళి మితంగా ఉండకుండా వెళ్ళామనుకో సమస్యగా దారి తీసింది. ఏమైపోతుంటా అంతే, వాళ్ళు కూడా అంతే. కనబడినప్పుడు అన్న మా మీద రాశిగా, అక్కాయిలు మా మీద రాశి కలిసిందని వందనాలు చెప్పరు. ఇప్పుడు నాకు కనబడినప్పుడు పలకరించరు, ఎడబాట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మితం ఉంది. ఎంతవరకు ఒక వ్యక్తి బౌండరీస్ లైన్లు ఉన్నాయి. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మనం వెళ్ళిపోకూడదు, ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోకూడదు. బౌండరీ లైన్స్ ఉన్నాయి. మనం ఒక వ్యక్తి జీవితంలోకి ఎంతవరకు వెళ్ళి మనం తొంగి చూడాలి. ఒక్కొక్కరిలో ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అన్న కొద్దిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చిందన్న, ఏమన్నా సహాయం ఉంటే చేయాలన్నప్పుడు తన సహాయం చేయకపోగా డబ్బులు మిగిలించాలంటే ఇలాంటి వస్త్రాలు వేసుకోకూడదు, కూడా 2 జతలు చెప్పులు కొనకూడదు, ఇది తెగిపోయిన చెప్పులు వేసుకొని తిరగాలి, గుడ్లు కొనకూడదు, ఇవన్నీ చెప్పుకుంటా వస్తారు. అంతే లోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు అన్న నేను డబ్బులు మిగిల్చుకోవాలి, ఆ డబ్బులు మిగిల్చుకోవాలి ఎలా ప్లానింగ్ చెప్పమంటే నువ్వు ఆ పాయింట్ చెప్పాలా. నేను డబ్బులు మిగిల్చుకోవాలనుకుంటున్నాను, ఫైనాన్షియల్గా కొంత అమౌంట్ దాచుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక ఫైనాన్షియల్గా ఎలా వెళ్తే డబ్బు నేను దాపెట్టుకోగలుగుతాను చెప్పన్నప్పుడు నువ్వు చెప్పాలా. అలా కాకుండా నాకు అవసరం వచ్చిందన్నా కొద్దిగా దీనికి హెల్ప్ చేయాలని నీ కాడికి వచ్చినప్పుడు నువ్వు ఆ లోతుకి వెళ్ళకూడదు. తమ్ముడు చేస్తాను, లేకపోతే నా కాళ్ళు లేవు చేయలేను, అంతవరకు వెళ్తే బాగానే ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. మీరు కొన్ని స్పోర్ట్స్ కూడా చూస్తే, అథ్లెటిక్స్ కానీ అలాంటి స్పోర్ట్స్ కూడా చూస్తే విన్నర్స్ లూజర్స్ ఇద్దరు ఉంటారు. ఎప్పుడైనా లూజర్ ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా విన్నర్ ఏం చేయాలి, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హక్కు చేసుకొని వెళ్ళాలి. అలా షేక్ హ్యాండ్ ఇచ్చి హక్కు చేసుకోకపోయినా ఒక 2 ఏళ్ళు మళ్ళీ ఈసారి అథ్లెటిక్స్లో పాల్గొనడానికి ఛాన్స్ ఇవ్వరు. ఒక్కొక్కరు చూడండి, క్రికెట్ మనం చాలామంది ఇక్కడ క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఒక బ్యాట్స్మెన్ని వికెట్ తీసినప్పుడు చూడండి తన ముఖంలో ఎలా ఉండిద్దు, దగ్గరికి వెళ్తాడు, ముఖంలో ముఖం పెట్టి చేతులు ఎట్ట అంటాం, వాడిని ఎగతాళి చేసి మాట్లాడటం. ఇదే సందర్భం మన క్రికెట్లో కూడా జరిగింది. ఏది ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న కొత్తలో 2 ఇండియా ప్లేయర్లే, శ్రీశాంత్, హర్భజన్ సింగ్ అని 2 ఉన్నారు. శ్రీశాంత్ బౌలింగ్ చేసి హర్భజన్ సింగ్ అవుట్ అయ్యాడు. పోతంటే వాడిని చూసి ఎక్కిరించి మాట్లాడేసరికి వీడు పాపం వచ్చి ఒక దెబ్బ కొట్టిండు. పాప 5 ఏళ్ళు ఆపేశారు. హర్భజన్ సింగ్ని 5 సంవత్సరాలు ఆపించారు ఆడకుండా గేమ్. అంటే మితం ఉండిద్ది అనమాట. మితం లేకపోతే స్పోర్ట్స్లోను అథ్లెటిక్స్ గేమ్లోనూ తీసుకోరు, ప్రోత్సహించుకోవాలా. ఇప్పుడు ఒక గేమ్లో ఓడిపోయాడే కానీ వ్యక్తిగా ఓడిపోవాలి. అతను ఒక కాంపిటీషన్లో ఓడిపోయాడు అంతే. ఎలా ఉండాలంటే పరస్పర బంధంగా ఉండాలన్నమాట కొద్దిగా చేసుకునే విషయంలో. కాబట్టి తన మనసును స్వాధీనపరుచుకున్నాడు ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. అంతేగాని ఎక్స్ట్రీమ్గా అందరి జీవితంలోకి మనం వెళ్ళి వేలు పెట్టకూడదు అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇలానే తన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, గలిలయ పరిచర్య అనుకుంటా, పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు కూడా వచ్చాడు ఆస్తి పంచమని ఒక సహోదరుడు వచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి వాళ్ళ మధ్యలోకి దూరి పంచిచ్చాడా, పోయి మిమ్మల్ని ఆస్తి పంచి తీర్పడం నన్ను పెట్టింది ఎవరో అని అన్నాడు. అలా కూడా ఒక్కొక్కళ్ళు అన్నదమ్ములు ఆస్తులు పంచుకునే విషయంలో కూడా మనం కూడా వెళ్ళి దూరిపోయాం అనుకో, రే చిన్నోడికి ఇవ్వకుండా ఏందిరా మొత్తం నువ్వే తీసుకుంటా అని అక్కడికి పోయి కూడా వాళ్ళ మధ్యలో అన్నాం అనుకేమన్నా ఒక 10 రోజుల తర్వాత అన్నదమ్ములు సమంగానే పంచుకుంటారు, బాగానే ఉంటారు. మధ్యలో మాట్లాడిన వ్యక్తి అయిపోతాడు, వాళ్ళ ముందు పిచ్చోడు అనుకోవచ్చు, పిచ్చోడు అయిపోతాడు. కాబట్టి మనం క్రైస్తవులకి ఏ విషయంలో, కుటుంబ విషయంలో మాట్లాడాలనుకుని పోయినా, ఇంకేదైనా సమాజంలో ఏ విషయాన్ని మాట్లాడడానికి పోయినా అన్నిటికీ ఎలా ఉంటుంది అంటే అన్నిటికీ బౌండరీస్ ఉన్నాయి. బౌండరీస్ దాటి మనం ఏది వెళ్ళకూడదు. కాబట్టి ప్రతి విషయంలో మితంగా ఉండాలని పౌలు గారు బోధించారు.
ఇప్పుడు ఆశా నిగ్రహం గల విశ్వాసులైన స్త్రీ పురుషులు చూద్దాం ఒకసారి. మనం ఇప్పుడు దాకా ఇగో ఆశా నిగ్రహం గురించి మాట్లాడుకున్నాం. మన మనసుని స్వాధీనపరచుకోవాలంటే ఈ లక్షణాన్ని మనం జయించాలి. ఈ లక్షణాన్ని జయించినటువంటి స్త్రీ పురుషులు చూద్దామా, ఎవరైనా జయించారో. ఆశా నిగ్రహాన్ని జయించిన ఒక పురుషుని చెప్పండి. ఆది కాండంలో ఆది కాండం 39వ అధ్యాయం 'యోసేపు గారి యొక్క జీవితంలో ఆశా నిగ్రహం కలిగి ప్రవర్తించడం ఈ సందర్భంలో ఎక్స్ట్రీమ్గా కనపడింది, సూపర్గా కనపడింది. దేవుడు యోసేపు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని హెచ్చించాడు. ఆ ప్రాంతానికి వాస్తవం మనం అనుకుంటే ప్రధానమంత్రి అనొచ్చు. అంత గొప్ప స్థితిని యోసేపు గారికి కలుగజేసినప్పుడు ఫరో గారు ఒక గొప్ప స్థితిని ఇచ్చి అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చి తన కుటుంబం తప్పించి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు యోసేపు గారికి. ఆ అధికారం ఇచ్చినప్పుడు ఫరో యొక్క భార్య తనను మోహించినప్పుడు, తను కావాలని కోరుకున్నప్పుడు తను చూపించినటువంటి స్థితి ఉన్నది చూసారు. అక్కడ 2 పాయింట్లు మనం ఆలోచిద్దాం ఒకసారి. చూడండి ఆది కాండం 39. మనం చాలా మంది అనుకుంటాము ఆ విషయంలో ఆయన వద్దన్నాడు అనుకుంటాంలే, కానీ ఇప్పుడు ఆ విషయంలో పడిపోకపోవచ్చు, ఇంకొక విషయంలో సాతాను పడేయచ్చాము. అంటే అక్కడ సాహేతికమైన కారణం ఏంటంటే ఏది, ఈ యొక్క యోసేపు గారు ఆడ పాపం చేయకుండా ఉండటానికి సాహిత్యకరమైన ఒక కారణం ఏంటంటే ఆయన దేవుడికి భయపడ్డాడు. ముందు ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాననేటువంటి ఆలోచన అతనిలో ఉంది. ఎందుకంటే ఆయనకి ఏది రైటు అది తెలుసు, అతనికి ఏది రైటు, ఆ దేశం మీద ఉన్నటువంటి అన్నిటి మీద తనకు అధికారం ఇచ్చాడు, అది రైటు. ఏది రైట్ కాదు, తన కుటుంబం మీద పెత్తనం వీళ్ళ అధికారం వీళ్ళ, అది కూడా అదే చెప్పాడు. చూడండి, చదవండి 39:7 వచ్చిన చదవాక. అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో, అసలు ఈ లోకంలో ఏముందో, ఈ దేశంలో ఏముందో కూడా అతనికి తెలియదు, అది కూడా నాకు అతను అప్పగించాడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. చూడండి, ఆయనకి ఏమైందంటే నిన్ను తప్ప అంటే నీ మీద నాకు రైట్ లేదు, నీతో సైనించడానికి నాకు అధికారం లేదు, మొదటి పాయింట్. రెండో పాయింట్ గా తను ఆ తప్పు చేయడానికి కారణం, రెండో కారణం ఏంటంటే చూడు అక్క కింద, అది దేవుడు అంగీకరించడు. మొదటిగా దాని మీద నాకు రైట్ లేదు, అది నాది కాదు, మొదటి కారణంగా అది నాది కాదని అనుకున్నాడు. రెండోదిగా ఇది చేస్తే దేవుడు నన్ను విరోధం అవుతుంది దేవుడికి. నేను ఈ 2 కారణాలు బట్టి, సాహిత్యమైన కారణాలను బట్టి యోసేపు గారు ఏం చేశారంటే ఆ సందర్భం నుంచి దూరంగా పారిపోయాడు. మనం కూడా క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు మనకి ఆ సందర్భమే కాకపోయినా ఇంకొక సందర్భాల్లో కూడా అనేకమైన అప్పుడప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది రైటా కాదా. ముందు ఒకవేళ నేను చేసేది రైటు అని నాకు అనిపిస్తే అది దేవుడు అంగీకరిస్తాడా లేదా, ఈ 2 ప్రశ్నలు కనుక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరూ ఆలోచించగలిగితే మన మనసును మనం స్వాధీనపరుచుకుంటాం. ఖచ్చితంగా ఏది రైటో ఏది రాంగో తెలుసుకోవాలి. ఒకవేళ నా దృష్టికి అది నేను రైట్ అనుకుని ఆ పని చేశాను పని చేశాను, అది దేవునికి మెచ్చేదైనా పని అని ఈ 2 ప్రశ్నలు కనుక మనం ఆలోచించుకొని కొనసాగితే ఖచ్చితంగా మన మనసును మనం స్వాధీనంలో ఉంచుకుంటాం. మన మనసు మన నుంచి తప్పిపోదు. ఈ 2 కారణాలు కనుక మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే అది నాది కాదు, దాని మీద నాకు రైట్ లేదు కాబట్టి దాన్ని విడిచిపెడతా. అవును, ఈ ఒకవేళ నాకు ఆ కోరిక కలిగింది, అది చేస్తానా, అది చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడా, అమ్మ ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను అంగీకరించడు కాబట్టి నేను అది చేయను. ఈ 2 కారణాలు మనం ఈ జీవితంలో ఈ ప్రశ్నలు వేసుకుంటూ కొనసాగాలన్నమాట. యోసేపు గారు అలా అనుకున్నాడు కాబట్టి
చాలా గ్రేట్గా చెప్పుకోండి. ఇప్పుడు కూడా ఆయన మరణించి ఇప్పటికి రమారమిగా 3000 ధర్మశాస్త్రం ఒక 500 15 ఇంచుమించు 6,000 సంవత్సరాలు అయింది. అయినా కానీ ఇప్పటికి కూడా యేసు గారిని పవిత్రతలో మాదిరిగా చెప్పుకున్నాం. అంటే మనం ఆయన చూసినట్టు ఆశా నిగ్రహం కలిగి జీవించడం. కాబట్టి పౌలు యేసు గారు జీవించారా? ఆశా నిగ్రహం కలిగి జీవించాడు. మరి మనం కూడా జీవించాలా? జీవించాలి. అలానే ఇంకొక వ్యక్తి కూడా చూద్దాం. వస్తి తెలుసండి ఎవరు? ఎస్తేరు గ్రంథం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం అయితే ఇది పెద్దది, నేను చెప్తాను 2 మాటలు చెప్పేస్తాను. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం మనకు కనిపించి వచ్చిన ఎక్కడి నుంచి అంటే 9 నుంచి 12 వచ్చినాలు ఉంటాయి. అహష్వేరోషు వచ్చేసరికి, ఆ రాజు వచ్చేసరికి 120 సంస్థానాలకు అధిపతి. ఆయన 127 సంస్థానాలకు అధిపతి. అతనేమనుకున్నాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న సామంతరాజులు ఉంటారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కళ్ళు. ఈయన పిఎం అనుకో, ఇప్పుడు అహష్వేరోషు పిఎం అనుకో, ఉన్నటువంటి సీఎంలు అవ్వచ్చు, 29 రాష్ట్రాల సీఎంలు అవ్వచ్చు. అలా 127 మంది సామంతరాజులు అందరికి కూడా ఏం చేసిన ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఎందుకు? ఆయన ఆ ప్రదేశంలో తీసుకొచ్చినటువంటి ఎన్నో విలువ కలిగినటువంటి ఆభరణాలు చూపించడానికై, ఎన్నో గొప్ప పరికరాలు చూపించడానికి ఆయన ఏం చేశాడంటే సంస్థానంలో ఉన్నటువంటి అందరినీ సామంతరాజులు మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోటకి తీసుకొచ్చాడు. వారికి విందు ఎన్ని దినాలు తెలుసా? 180 దినాలు. కదా, విందు 7 దినాలు అంట వాళ్ళకి. నాన్ స్టాప్గా 7 రోజులు విందు కార్యక్రమం ఉంది. అయితే పురుషులకి అతను అహష్వేరోషు ఆ సంబంధించినటువంటి అధిపతులు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీలకు ఎవరు చేస్తున్నారు? వస్తీ ఏర్పాటు చేస్తుంది, వస్తీ పెడుతుంది. అయితే ఇంచుమించుగా కొన్ని దినాలు జరిగిన తర్వాత అక్కడ మద్యపానీయం తీసుకొని, అంటే తాగుతున్నప్పుడు ఏమైందంటే బుద్ధి మందగిచ్చింది. అంటే ఇది నేను చెప్పట్లేదు, కానీ సామెతల గ్రంథం చూడండి, మద్యం తాగే పరిస్థితి ఎలా ఉండిద్దో. సామెతల గ్రంథం 21వ వచనం చూడండి. 20వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఆ యొక్క ద్రాక్షారసము పుచ్చుకొని ఆ రాజు యొక్క మనసు ఏమైందంటే తన భార్యకు ఉన్నటువంటి అంద సౌందర్యాలను వచ్చిన సామంతరాజులందరికీ చూపించాలనుకున్నాడు. ఇప్పుడు రాజు పిలిచాడు, ఓకే. ఆయనకి రావడానికి వారికంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉండిద్ది. రావాలి రాకపోవడం అనేది ఎవరిష్టం? అది రాని ఇష్టం. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్. తనేమనుకుంటుంది ఇప్పుడు అనేక మంది సామంతరాజులు అక్కడికి వచ్చి అందరూ ద్రాక్షారసం తాగుతా మద్యం సేవిస్తూ ఉండి, రాజుగారికి ఎంత చక్కటి భార్య దొరికిందిరా అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? వల్గారిటీగా మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారా? అది తను నిగ్రహించుకుంది ఆ విషయంలో. లేదు, అసలు రాజుగా రాణిగా నన్ను అంగీకరించకపోయినా నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఆడికి రాను. రాణిగా నన్ను తీసేసినా నాకు ఇబ్బంది లేదు, నేను రాను అని కూర్చున్నాం. ఆమె ఏంటంటే ఆ జీవితంలో ఆ ఆశా నిగ్రహం కలిగి ఉంది, తన మనసును తన ఆధీనంలో ఉంచుకుంది, పోవటానికి ఇష్టపడలా. ఇప్పుడు భార్య అలా అనేక మంది పురుషుల మధ్య తన అందాన్ని చూపించుకుంటే తిరిగి అవమానం ఎవరికి? ఆ బుద్ధిహీనుడికి తెలియలా ఆ సంగతి. ఇప్పుడు స్త్రీని, ఆ భార్యని ఆ ప్రవర్తనలో ఆ విధానంలో చూస్తే ఎవరికి నామర్థం? ఎవరికి? భర్తకే కదా. ఆ విషయంలో ఆమె చేసిందంటే ఆశా నిగ్రహం కలిగి ఉంది. రాజా ఏమైతే అయిందో తీసే అనుకుంది, తన యొక్క రాణి యొక్క స్థితిని తీసేసినా వెళ్లకుండా ఉంది. అంటే అటువంటి స్థితిలో కూడా రాజాజ్ఞకి, ఆ టైంలో రాజాజ్ఞకి ధిక్కరిస్తే చాలా పరిమాణాలు జరుగుతాయి, చాలా శిక్షలు వస్తాయి వాళ్ళ మీదకి. అయినా కానీ తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోవాలా, తన యొక్క ఆత్మాభిమానాన్ని కోల్పోవాలా. నేను రాను, ఆ త్రాగుబోతుల మధ్యలోకి నేను రాను, నేను వచ్చి నా సౌందర్యం వారికి చూపించడానికి ఆమె రాల. కాబట్టి వస్తీ కూడా ఆశా నిగ్రహం కలిగి ఉంది, తన మనసును తన స్వాధీనంలో ఉంచుకుంది. అలానే ఇంకొక 3 చూద్దాం. దానియేలు గారు దానియేలు గ్రంథం
దానియేలు గారి సందర్భం మనందరికి కూడా తెలుసు. బబులోనీలు వచ్చి ఆ యెరూషలేం ప్రాంతాన్ని ముట్టడేసి యూదా ప్రజల మొత్తాన్ని యూదా బెన్యామీను గోత్రాలు ఇద్దరిని కూడా ఏం చేశారు, చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ యొక్క భాషా పాండిత్యం వాళ్ళందరికీ కొంతమంది, ఎందుకంటే వీళ్ళలో కూడా కొంతమంది ప్రావీణ్యులు ఉన్నారు యూదా జనాంగాల్లో కూడా, వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భాష కానీ అన్ని శిక్షణ ఇచ్చి చేద్దాం అనుకొని కొంతమందిని వేరారు, కొంతమంది యవనస్తులు వేరారు. ఆ యవనస్తులు ఎవరున్నారంటే దానియేలు గారు ఉన్నారు, దానియేలు గారితో పాటు 3 స్నేహితులు కూడా ఉన్నారు, మొత్తం కలిపి ఒక 4 ఉన్నారు. ఈ 4కి ఆ ప్రాంతం యొక్క భాష మీద పట్టు నేర్పించి ప్రావీణ్యత నేర్పించి వీళ్ళని ఏం చేసుకున్నారు, వీళ్ళ దగ్గర సలహాదారులుగా కానీ, ఇప్పుడు గవర్నర్లు చేసే పని అయ్యే కదా, సలహాదారులే కదా గవర్నర్లు ఉండేది, అలా సలహాదారులుగా పెట్టుకుందాం అనుకొని వీళ్ళకి ఏం చేశారు, ఆ రాజనీతిని నేర్పించారు. వాళ్ళు ఆ రాజనీతి నేర్చుకోవాలంటే ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయండి. ఎందుకంటే పాటలు పాడేవాళ్ళు చూడండి, సింగర్స్, వాళ్ళు తినే ఆహారం వేరుగా ఉంటుంది, మనం తినే ఆహారం వాళ్ళు తినరు, చాలా నిగ్రహించుకుంటారు, ఎక్కువ మాంసాహారాలు తినరు, వాళ్ళు పోషక పదార్థమైన తినరు, ఎందుకంటే నేలకు మందం అయిపోయిద్దని తినరు, వాళ్ళు తినే ఆహారం కొన్ని ఉంటాయి. అలానే వాళ్ళు కూడా వాళ్ళ భాష మీద పట్టు సాధించాలంటే, ప్రావీణ్యత సాధించాలంటే వీరు పెట్టేటువంటి ఆహారం వీళ్ళు తినాలా. వీళ్ళేమో సున్నతి పొందిన ప్రజలు దానియేలు గారు, కానీ రాజాజ్ఞ ఏంటి, ప్రతి ఒక్కరు ఆ భోజనం తినాల్సిందే, తినకపోతే మీ మొహాలు కలగా ఉండవు, మీ మొహాలు కలగా లేకపోతే మాకు శిక్ష వచ్చింది, రాజు మమ్మల్ని చంపేస్తాడు అని ఇలా దగ్గర కన్నప్పుడు మీరేమి ఇబ్బంది పడమాకండి, మమ్మల్ని ఆటంకపరచమాకండి, తినే విషయంలో మేము తినం, వాటిని మేము ముట్టం, అయినప్పటికీ తినకపోయినా సరే వారి మొఖాల కంటే మా మొఖాలు మిగులు కలకలాడతాయని చెప్పేసి అంటారు. చూడండి దానియేలు గ్రంథం 1:8 చదవండి. ఇప్పుడు రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవీమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చదువు కిందది కూడా చదవంటే, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందు అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా, నేను మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను, మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. చూడండి, మీరు గనక తినకపోతే, మీకు మీ ముఖాల కన్నా తేజస్సు లేకపోతే మరణ శిక్ష ఎవరికి? వారికి పాఠాలు నేర్పించేటువంటి వీళ్ళకి. కాబట్టి తినండి అంటే లేదు నేను తినను వాటిని, మేము తినకూడదు వాటిని, మేము తినకపోయినా మా ముఖాలు కలకల్లాడతాయని చెప్పేసి ఎన్ని వచ్చిన ఉంటుంది చూడండి కింద. చదువు అది కూడా. భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమకు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము, పిమ్మట రాజు నియమించిన భోజనము భుజించు, బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా అన్నప్పుడు ఓకే అని నమ్మారు. ఈ బాలులను నమ్మి అవకాశం ఇచ్చాడు. ఆ తిన్న తర్వాత కూడా వీరి ముఖాల కంటే వీరి ముఖం మరీ తేజస్గా కనపడ్డాయి అంట. కానీ అంటే చెప్పట్ల ఆ టైంలో ఎలా ఉండిద్ది అంటే, రాజులు ఒక ఆజ్ఞను ప్రవేశపెట్టారంటే ఆజ్ఞ కనుక లోబడకపోతే చాలా శిక్ష ఉంటుంది వాళ్ళ మీదకి. పరిస్థితులు ఏమైనా సరే దానియేలు ఏం చేశాడు, తన మనసును స్వాధీనంలో పరుచుకున్నాడు. లేదు నేను దేవునికి విరోధంగా పాపం చేయను. దానియేలు గారు జీవించిన జీవితకాలంలోనే ఎంతమంది రాజులు పనిచేశారు తెలుసా? ఐడియా ఉంది ఎవరికైనా? నెబుకద్నెజరు, బెల్షాస్సరు, దర్యావేషు, కోరేషు, 4 రాజులు పరిపాలించిన ఏ ఊరి దగ్గర కూడా తన యొక్క మనసును స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎక్కడో కూడా కూసంత అపవిత్రకి తన జీవితంలో చోటు లేకుండా చేసుకున్నాడు ఆయన. రాజులు మారారు కానీ తన ఏ స్థితిలో అయితే ఉన్నాడో మరణం వరకు కూడా అలానే ఉన్నాడు, అలానే స్టాండర్డ్గా ఉన్నాడు, స్థిర హృదయంతో ఉన్నాడు. ఈ సందర్భం అయితే దర్యావేషు దగ్గర సందర్భం మరీ దారుణంగా ఉండిద్ది. ఏది
ఈ సింహాల గుహ సందర్భం ఉంటుంది చూసా. దానియేలు గారికి ముమ్మారు ప్రార్థించే అలవాటు, ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తారు. అక్కడేం పుట్టించాడు, ఒక శాసనం ద్వారా ప్రార్థన చేయకూడదు, ఎవరో ప్రార్థన చేయకూడదు, మాకు ఈ రాజుకు ఈ ప్రతిముఖం తప్పించి ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్లో కూడా ఎవరు దానియేలు ఆగల. రాజాజ్ఞలకు భయపడి, రాజులకు భయపడి ఎక్కడా కూడా తన జీవితాన్ని ఒక నెగిటివ్ షేడ్స్ తను తెచ్చుకోవాలి. మనం కూడా చాలాసార్లు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏమంటామంటే, వారి వల్ల నేను చెడిపోయాను, వారి ద్వారా మనం నష్టపోయాం అని చాలాసార్లు అంటూ ఉంటాం. కానీ అది చాలా రాంగ్ వర్షన్ అది. ఎందుకంటే మనం మన కంట్రోల్లో ఉండాలి కానీ ఇతర కంట్రోల్కి మనం బాగకూడదు. మనం ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉండాలి, ఇతర కంట్రోల్లో మనం ఉండకూడదు. అంటే అతని వల్ల నేను చెడిపోయాను కానీ, అతని వల్ల నేను నష్టపోయాను కానీ మాటలు మనం వాడకూడదు, రాంగ్ వర్షన్ అది. అంటే దానియేలు గారు ఏం చేశారంటే, రాజులు మారినా, పరిస్థితులు మారినా ఇప్పుడు కూడా స్టాండర్డ్గా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, తన మనసును తన ఆధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి దేవునికి ఏమయ్యాడు, బహుప్రియుడయ్యాడు. కాబట్టి దానియేలు గారిలా మనం ఏం చేయాలి, మన మనసుని స్వాధీనపరచుకోవాలి. ఒక వ్యక్తి సందర్భం కూడా చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి 2వ వచనం చదవనాక, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనుపోబడెను. ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనక. చూడండి, యేసు ప్రభులు వారు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి అపవాది చేత శోధింపబడే సందర్భంలో, అయితే అక్కడ పరీక్ష ఏంటంటే, యేసుక్రీస్తు అపవాది చేత శోధించబడాలి, అపవాది శోధనను గెలవాలి. ఇది పరీక్ష. అక్కడ యేసుక్రీస్తు అప్పటికే 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత తనకు ఆకలి కామం పుట్టడం అనేది, ఆకలేసిన తర్వాత చూడండి ఎంత రెచ్చగొడతాడు సాతాను వచ్చి. అయితే ఈ 3 సాతాను ప్రయోగించినటువంటి ఒక 3 సందర్భాలు ఏంటంటే, మనిషి అన్నవాడు ఎవరైనా ఏదో సందర్భంలో పడిపోతారు ఖచ్చితంగా. యేసుక్రీస్తు వారి దగ్గర 3 ప్రయోగాలు సాతాను ప్రయోగించినప్పుడు, మొదటి ఏమనేది, తన ఆకలిగా ఉన్నాడు, ఈ రాళ్ళను రొట్టె చేసుకుని తిను అంటది. తినగలుగుతాడు, సామర్థ్యం ఉంది. కానీ ఆ రాళ్ళని రొట్టె చేసుకుని తింటే ఏం జరిగితే యేసుక్రీస్తుకి తెలుసు అది. కాబట్టి మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి మాటలను బ్రతుకును అంటాడు. తర్వాత ఒక కొండ మీదకి తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని మొత్తం చూపించి రాజ్యాన్ని నీకు ఇస్తానంటది. తర్వాత నువ్వు కిందకు దూకు, శోధిస్తుంది. దేవుని శోధించింది, నువ్వు కిందకు దూకు, దేవతలు వచ్చి పట్టుకుంటారేమో. శోధించడం అంటే దేవుడి మీద, యేసుక్రీస్తు మీద ఒక మనిషి ఎక్కడ పడిపోతారు, అన్ని ప్రయోగాలు సాతాను ఏం చేసిందంటే యేసుక్రీస్తు దగ్గర ప్రయోగించినప్పుడు యేసుక్రీస్తు తన మనసును తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఎక్కడో కూడా ఆ యొక్క అపవాది యొక్క మాటలకు కానీ, వాడు వేసినటువంటి ఎర్రలకు కానీ లొంగిన సందర్భం కూర్చొని తోడు మనకు కనిపించింది అనమాట. కాబట్టి మనసును స్వాధీనపరుచుకున్న వాళ్ళు యేసేపు గారు ఉన్నారు, వస్తీ గారు ఉన్నారు, దానియేలు గారు ఉన్నారు, యేసుక్రీస్తు గారు ఉన్నారు. కాబట్టి ఇంకొక సందర్భం కూడా చూద్దాం, ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. అంటే పౌలు, ఆశా నిగ్రహమును జయించిన వ్యక్తులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:20 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:27. నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. అయితే మనం ఎంత భక్తిగా జీవించే వాళ్ళమైనా, ఎంత మంచిగా ప్రకటించే సువార్థికులమైనా, ఎలా అయినా సరే మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటా ఉండాలి. మన కరెక్ట్ విధానంలో ఉంటున్నావా, దేవుడు చెప్పినట్టే ఉంటున్నావా, మాలో 4 బలహీనతలు వచ్చినాయా, ఒకవేళ బలహీనతలు వస్తే నేను వాటిని ఎలా తీసేసుకోవాలి, ఆ బలహీనత పోవడానికి నేను ఎలా కష్టపడాలి అని
ఏది ఇప్పుడు రక్షణ కొనసాగే ప్రతి ఒక్కరు కూడా ఎంత గొప్ప సువార్థులైనా సరే వాళ్ళు ఎవరి కాళ్ళకి ఎప్పుడు వారి జీవితంలో ప్రశ్నించుకుంటూ ఉండాలంట. ఒకవేళ ఆ బలహీనత తను మనసులో కనబడింది అనుకో, ఆ శరీరం మనం నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవడం భౌతికంగా కాదు, ఆ పాపాన్ని మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసేసుకోవాలన్నమాట. కాబట్టి పౌలు గారు కూడా ఏం చేశారు, తన మనసును స్వాధీనపరుచుకున్నారు ఎప్పటికప్పుడుగా. సరే, ఒక్క 2 మాటలు ఆశా నిగ్రహము సాధన చేయ విధానం. అసలు ఈ యొక్క ఆశా నిగ్రహం మనం చేయించాలంటే సాధన చేసే విషయాలు ఒక 2 ఉన్నాయి. ఏ విషయం మీద మనం సాధన చేస్తే ఈ మనసులో కలిగేటువంటి ఆశా నిగ్రహాన్ని మనం ఆపుకోగలుగుతాం అనేది ఒక 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. ఏ విషయం మీద మనం సాధన చేయాలనేది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఏ విషయం మనం సాధన చేయాలో 15:33 చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికి చెడుపును. అంటే దుష్టునితో సహవాసం మంచిది కాదు, దుష్టునితో సహవాసం ఉండకూడదు అంటాడు కదా. విశ్వాసులకి అవిశ్వాసులతో పొంతి ఎక్కడ పాలు ఎక్కడ అంటారు కదా. కాబట్టి దుష్ట సహవాసం మనం చేయకూడదు. దుష్టునికి మనం దూరంగా ఉంటే మనం చేసే ప్రయత్నంలో మన యొక్క మనసు మనం స్వాధీనపరుచుకుంటాం. అయితే దుష్టిని మనం దూరం పెడితే, దుష్టి యొక్క సహవాసంలో మనం వెళ్ళకపోతే, చెడు కార్యాలకు మనం దూరంగా ఉంటే సాధన చేసిన వాళ్ళం మనం. ఈ విషయం ఇక్కడ రావడానికి, మనసును స్వాధీనపరచుకోవడానికి మనం సాధన చేసిన వాళ్ళం. మనం అక్కడ సాధన చేయలేదనుకో, దుష్టునితో సాహసం చేసి నేను దుష్టునితోనే సాహసం చేస్తా కానీ ఆ పాపాన్ని నందించుకుంటే కష్టం. ఏదో ఒక సందర్భంలో 10 కాకపోయినా 11 ఏదైనా నీకు అబ్బిద్దు ఒకటి గబాన. నోరు జారతమేమో, చేయి జారతమేమో, తొందరపడతామేమో, ఏదో ఒక సందర్భంలో మన తొందరపడే అవకాశం ఉండింది. కాబట్టి అసలు దుష్టిని దూరం పెట్టేస్తే అప్పుడు మనం సాధన చేసిన వాళ్ళు. ఈ విషయం మీద మన ఆశా నిగ్రహాన్ని, మన మనసుని స్వాధీనం ఉంచుకోవాలంటే దీన్ని మనం సాధన ఖచ్చితంగా చేయాలి. దుష్టునితో దూరంగా ఉండాలన్నమాట. తర్వాత ఇంకొకటి అపోస్తుల కార్యాలు 11:23 చూడండి. అపోస్తుల కార్యాలు 11:23. అపోస్తుల కార్యాలు 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెను. అందరిని హెచ్చరించును. స్థిర హృదయంతో ప్రభువుని ఎప్పుడు హత్తుకోవాలి. ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి, స్థిర హృదయం కలిగి ఉండాలి. పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనం మారిపోకూడదు. కొన్ని చూడండి, కొన్ని పురుగులు వాతావరణాన్ని బట్టి మారిపోతుంది, తన రూపురేఖలు మార్చుకుంటామంటే. మనం అలాంటి వాళ్ళం కాదు, పురుగులు, పక్షులు, జంతువులు కాదు. మన విశ్వాసులం కాబట్టి స్థిర హృదయం కలిగి ఉండాలి. మనం నీళ్ళలో మునిగేటప్పుడు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నామో, కొనసాగేటప్పుడు రక్షణ భాగ్యంలో కొనసాగేటప్పుడు కూడా అదే హృదయాన్ని కలిగి ఉండాలన్నమాట మనం. కాబట్టి ఈ స్థిర హృదయాన్ని మనం కలిగి ఉంటేనే సాధన చేయగలిగిన వాళ్ళం. సాధన చేసే క్రమంలో మనందరం ఉన్నాం. చివరి పాయింట్ హెబ్రీ 4:14. హెబ్రీ 4:14. ఆకాశ మండలము గుండా దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడతాము. దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మకం ఉంచాలి. దేవుడు మనకి ఏమైనా వాగ్దానం చేశాడు? మనందరికి ఏమిస్తానని వాగ్దానం చేశాడు? పరలోకం ఇస్తానని వాగ్దానం చేశాడు. దాని మీద గట్టి నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు ఇస్తాడు, మాట ఇచ్చాడు కాబట్టి దేవుడు మనకి పరలోకంలో ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాడని నమ్మకం కలిగి ఉంటేనే మనం సాధన చేసిన వాళ్ళం. కాబట్టి ఈ 3 విషయాల మీద కనుక మనం సాధన చేసేవరకు దీన్ని జయించగలుగుతాం. మనం మనసుని మన ఆధీనం ఉంచుకోగలుగుతాం. కాబట్టి మరి మీ అందరూ కూడా మరి ఎన్ని పరిస్థితులు వచ్చినా, శోధనలు వచ్చినా మీ యొక్క మనసును మీ స్వాధీనంలో ఉంచుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి, అలానే సంఘములకు కృతజ్ఞతలు చెప్తూ అందరం తెలియజేసుకున్నాం. అందరికీ వందనాలు.